ఇండియన్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఇది భారత క్రికెట్ అభిమానులకు ఒక పెద్ద షాక్. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన 14 సంవత్సరాల గౌరవప్రధానమైన ప్రయాణాన్ని ముగించారు. ఈ నిర్ణయానికి వెనుక అసలు కారణాలేంటో చూద్దాం. విరాట్ కోహ్లీ పలు ఇంటర్వ్యూల్లో కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే కోరికను వెల్లడించారు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను 2017 డిసెంబర్ 11న వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఒక కూతురుంది. పేరు వామిక. క్రికెట్ దాదాపు 5 రోజుల ట్రైనింగ్ వల్ల వ్యక్తిగత జీవితానికి దూరంగా ఉంటున్నాడనే ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకోవచ్చు. కోహ్లీ ఒక అత్యంత ఫిట్ ప్లేయర్ అయినప్పటికీ టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువ శ్రమ ఉండడం వల్ల మానసికంగా మరియు శారీరకంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి తగ్గించుకునేందుకు కోహ్లీ తన ప్రాధాన్యతను మార్చుకుంటున్నారు. ఇటీవల ఆడిన అన్ని టెస్ట్ మ్యాచ్‌ల్లో కోహ్లీ పరుగులలో పెద్దగా మెరిసి చూపించలేదు. 2019 తర్వాత అతని టెస్ట్ సెంచరీలు తగ్గిపోయాయి. విరాట్ తన కెరీర్‌ను పీక్ సమయాల్లోనే ముగించాలనుకున్నారు. తాను పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నప్పుడే టెస్టు నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. భారత క్రికెట్‌లో చాలామంది యువ ఆటగాళ్లు టెస్టు జట్టులో ప్రవేశించేందుకు ఎదురుచూస్తున్నారు. కోహ్లీ తన స్థానాన్ని ఖాళీ చేస్తే వారికి అవకాశం లభిస్తుందన్న దృష్టితో కూడా ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత భారత జట్టులో అతని స్థానాన్ని నింపే నాయకత్వ బాధ్యతలు ఎవరిదై ఉంటది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు చూసుకుంటే 2025 వరకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ వీళ్ళకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విరాట్ కోహ్లీకి క్రికెట్ కాకుండా ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. 2022లో టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇప్పుడు 2025లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ చేశాడు.